నేటి పంచాంగ వివరణ జూన్ 19, 2026 శుక్రవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. తిథి పంచమి, సాయంకాలం 5:06 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం ఆశ్లేష, ఉదయం 10:07 వరకు. తదుపరి మక. యోగం హర్షణ, మధ్యాహ్నం 2:54 వరకు. కరణం భవ, తెల్లవారుజామున 5:54 వరకు. తదుపరి బాలవ, సాయంకాలం 5:06 వరకు. వర్జం రాత్రి 9:45 నుండి 11:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:15 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:43 నుండి 1:35 వరకు. రాహుకాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. యమగండం మధ్యాహ్నం 3:33 నుండి సాయంకాలం 5:10 వరకు. అమృతకాలం ఉదయం 8:35 నుండి 10:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమయం సాయంకాలం 6:48. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈ రోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇక జీవిత భాగస్వామితో ఆలయాలను దర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి అనేది లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు అదనపు పని ఒత్తిడి నుండి బయటపడే అవకాశం దొరుకుతుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారిని అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక నూతన ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక అనుకున్న ధనయోగం అనేది లభించడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ఉమ్మడి ఆస్తులను పొందుతారు. ఇక కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభము, అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు, అలాగే కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి పొందుతారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిని కూడా విజయవంతంగా ముగిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే చిన్ననాటి స్నేహితులతో సంభాషిస్తారు. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలను ఈరోజు విస్తరిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న సమస్యలు తీరిపోతాయి. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు ఆశించిన అవకాశాలను దక్కుతాయి. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఈరోజు గడిపేంత మంచి రోజుగా చెప్పవచ్చు. మహిళలకి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యాపారస్తులకు పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. ధన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు ధన, కనక, వస్తు, వాహన యోగాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక మీ వ్యవహార శైలి వల్ల కూడా ఈరోజు మంచి లాభాలను పొందుతారు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. పట్టుదల, కార్యసిద్ధి వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి.
వైద్య రంగం వారికి, కళారంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. రాబడి ఆశించిన మేర పెరుగుతుంది. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. అలాగే కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. శత్రువులు కూడా అనుకూలంగా మారుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అందిన లాభాలతో ఊరట చెందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విధులలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారిపై వచ్చిన ఆరోపణలు తొలగిపోతాయి. విద్యార్థులకు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ముఖ్యంగా మహిళలకి కొత్త విషయాలు తెలుస్తాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు శివస్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరుల నుండి ఆశించిన సహాయం అనేది అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగస్తులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పించగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు స్వయం కృషితో మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. పెద్దల సలహాలు పాటించడం వలన, ఆర్థిక క్రమశిక్షణ వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక పంట సానుకూలత అనేది వ్యవసాయదారులకు ఏర్పడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు మంచి ఆలోచన విధానం వలన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే అనుకున్న చోటికి ఉద్యోగస్తులకు బదిలీలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆదాయంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. బంధువర్గం యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక ఆత్మవిశ్వాసంతో ప్రతి విషయంలోనూ ముందడుగు వేస్తారు. ఈరోజు ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు. అలాగే ఈరోజు జీవిత భాగస్వామితో కలిసి దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇంకా ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలను లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధులలో పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ఇక పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. రాజకీయ రంగం వారికి అనూహ్యంగా కొత్త నిర్ణయాలను తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు అవకాశాలు మరింతగా దక్కుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కొంత స్తబ్దత అనేది నెలకొంటుంది. కాబట్టి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన బాధ్యతలు అప్పగించడం వలన కొంత ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తమ సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం ఎంతైనా మంచిది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు అనేవి సామాన్యంగానే లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మేలు చేస్తుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే అనవసరమైన ఆలోచనల వలన కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు నోరు జారకుండా ఉన్నంత వరకు మీకు ఎలాంటి సమస్య అయితే ఉండదు. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. మిగతా విషయాలలో మాత్రం మంచి ఫలితాలు గోచరిస్తున్నవి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే నిరుద్యోగులకు నూతన ఉద్యోగం అనేది లభించడం జరుగుతుంది. ఇక సంతాన ప్రాప్తి ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణం వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక
ఈరోజు ఉద్యోగస్తులకు మాత్రం కొంత ఉన్నతాధికారులతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. వారికి ఉద్యోగాలలో ఒత్తిడి కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కొంత సత్సంబంధాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం అనేది కనిపించడం కొంత కష్టమని చెప్పవచ్చు. ఇక కాంట్రాక్టర్లు కూడా మంచి కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. మనసులోని మాటను బయటపెట్టేందుకు ఈ రోజు కాస్త తడబడతారు. అలాగే కొన్ని వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. కాకపోతే ఖర్చులకు తగినంత డబ్బు సమకూరి ఊపిరి పీల్చుకుంటారు. అడిగిన వెంటనే కొందరు ఆప్తులు సహాయాన్ని అందిస్తారు. ఇక కుటుంబ సభ్యులే చేయుత అందడం కొంత కష్టమని చెప్పవచ్చు. కొన్ని సమస్యలలో మాత్రం మనశ్శాంతి అనేది లేదు. పిల్లల యొక్క విద్య మరియు వివాహాది విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు సామాన్యంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. ఇక క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు కొంత సమస్యలు తీరి ఊరట అనేది చెందుతారు. టెక్నాలజీ రంగం వారిపై ఉన్న బాధ్యతలను మాత్రం సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఇక మహిళలకి కొంత ధనలబ్ధి అనేది ఉంది. కుటుంబంలో ఆదరణ కూడా లభిస్తుంది. ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ మరియు ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయాన్ని అలాగే హనుమాన్ చాలీస పఠనాన్ని చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సోదరులతో ఏవైతే స్థిరాస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈ రోజు పరిష్కారం అవుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి అవసరాలకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. సింహరాశి వారికి ఈరోజు కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది కలుగుతుంది. ప్రశాంతమైన జీవనం వీరి సొంతమని చెప్పవచ్చు. మంచి ఆలోచన విధానాల వలన లబ్ధిని పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ప్రయాణాలు చేసేవారికి ప్రయాణ లబ్ధి కూడా జరుగుతుంది. ఇక వ్యవసాయదారులకు కూడా పంట లాభం అనేది లభిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి లబ్ధి అనేది చేకూరుతుంది. వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు అనేవి దక్కవచ్చు. ఇక సింహరాశి వారికి ఆదాయం అనేది వారి యొక్క ఆశలకు తగినట్లుగా ఉంటుంది. చిరకాల కోరిక నెరవేరుతుంది. సన్నిహితులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలను, నగలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి కొన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహజనకంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో వారికి విధులు తేలిగ్గా ఉంటాయి. ఈరోజు పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు కీలక నిర్ణయాలు తీసుకునే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు వారి యొక్క ప్రయత్నాలలో ప్రముఖుల యొక్క సహాయం అనేది అందుతుంది. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశిలోని నిరుద్యోగులకు నూతన అవకాశాలనేవి అందుతాయి. అవసరానికి ధన సహాయం అనేది లభిస్తుంది. ఇంటా బయట ఆదరణ అనేది పెరుగుతుంది. అలాగే నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి మంచి విజయాలు అనేవి సొంతమవుతాయి. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఆస్తి పాస్తులను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఇక సోదర మైత్రి అనేది ఉంది. అలాగే శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. నూతన వస్తు వాహన యోగాలు కనబడుతున్నవి. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి గృహయోగం కూడా కనిపిస్తుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుంది. దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు.
భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్ట్లను చేజిక్కించుకోగలుగుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక కన్యా రాశి వారి రోజు ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతారు. అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. విలువైన వస్తువులను కొంటారు. ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. అలాగే ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ప్రోత్సాహజనకంగా ఉంటుంది ఈరోజు. అలాగే విద్యార్థులకు అవకాశాలు అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది ఈరోజంతా. అలాగే కన్యారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మంచి ధనలాభాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులై ఒకటయ్యే శుభతరుణంగా కూడా చెప్పవచ్చు. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు తులారాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో లాభాలు కనబడతాయి. అలాగే చేపల, రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్య రంగం వారికి మంచి అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ప్రశాంతమైన జీవనం అనేది కనిపిస్తుంది. ఇక తులారాశిలోని నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తిని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి తులారాశి వారి రోజు దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగడంతో ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఈరోజు నిరుద్యోగుల కలల సాకారం అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక తులారాశి వారు ఈరోజు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులను కలుసుకొని మీ మనసులోని అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఎటువంటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితులు, శ్రేయోభిలాషులు మీకు తోడ్పాటుగా నిలుపుస్తారు. కుటుంబంలో పరిస్థితులు చక్కబడతాయి. వాహనాలను, విలువైన భూములను కొనుగోలు చేస్తారు. అందరిలో మీకు ఎదురులేదని నిరూపించుకుంటారు. అలాగే ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు రావాల్సిన డబ్బు అందుకొని అవసరాలకు ఉపయోగిస్తారు. కుటుంబ సభ్యులు మీపై ప్రేమానురాగాలను చూపుతారు. ఇక వేడుకల నిర్వహణపై బంధువుల నుండి ప్రతిపాదనలను అందుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధాలుగా లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఇబ్బందులు తీరే సమయంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహం ఉరకలవేస్తుంది ఈరోజు. అలాగే విద్యార్థుల యొక్క ప్రయత్నాలలో విశేషమైన ప్రగతి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపార పరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు ఈరోజు మీకు మంచిది కాదు. ఎందుకంటే నష్టాలను ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఇక అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది. గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే వారు పనిచేస్తున్న చోట అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించక ఇబ్బంది పడతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే వాహనానికి తగిన మరమ్మతులు చేయించుకోండి. ఇక నాకే అన్ని తెలుసు అని చేసుకునే ప్రతి పనిలోనూ నష్టమే ఎదురవుతుంది అనుకొని ఇబ్బందుల వలన చాలా
కష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు పెద్దల సలహాలు పాటించడం వలన మీకు కొంత మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇతరుల వలన నష్టపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు అధికమవుతాయి. మధ్యవర్తిత్వం అస్సలు ఈరోజు పనికిరాదు. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి లంచాలు తీసుకునే విషయంలో ఆలోచించండి. ఇక మహిళలకైతే ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. ఇక మహిళా ఉద్యోగులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది ఎదురవుతుంది. ఇక తులారాశి వారికి కార్యక్రమాలలో మరింత జాప్యం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఇక దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావచ్చు. సన్నిహితులతో విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. దేవాలయాలను సందర్శించడం మీకు మేలు చేస్తుంది. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి చికాకుల మధ్యనే ఈరోజు లావాదేవీలు నిర్వహించాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని మార్పుల వలన ఇబ్బందులు పడతారు. పారిశ్రామికవేత్తలకు వైద్యులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థుల యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సి వస్తుంది. ఇక మహిళలకు కొంత చికాకు తప్పవు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చూస్తున్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. అలాగే సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అనేవి అత్యధికంగా లభిస్తాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో, ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజెక్కించుకోగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు లభించే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. అలాగే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు తమ సంతాన సంబంధ విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక అన్ని పనుల్లో విజయాలు అనేవి సిద్ధిస్తాయి. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇక మీ వాగ్దాటితో అందరినీ ఆకర్షితులను చేసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్న ఈతి బాధలు తొలగిపోతాయి. ఇక పారిశ్రామిక వర్గాల వారికి నూతనోత్సాహంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తమ లక్ష్యాలను సాధిస్తారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు లాభాలను పొందుతారు. సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మకర రాశి వారికి రోజు ప్రశాంతమైన జీవనం సొంతం అని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు విద్యా లాభం అనేది లభిస్తుంది. అలాగే ప్రముఖుల యొక్క పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మొండి బాకీలు సైతం వసూలవుతాయి. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉన్న వారికి ఉన్నత అవకాశాలు అనేవి లభిస్తాయి.
ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మకర రాశిలోని మహిళలు ఆభరణాలను, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే వాహన యోగం కూడా కనిపిస్తుంది. నూతన గృహ నిర్మాణాన్ని చేపట్టే వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. వాస్తు మార్పునకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే కనబడుతున్నవి. అలాగే ఈరోజు మకర రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మకర రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. సమాజంలో మీపై గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. అనుకున్న ఆశయాలను సాధించే దిశగా అడుగు వేస్తారు ఈరోజు. అలాగే కొన్ని రహస్యాలను ఛేదించి వాస్తవాలను గ్రహిస్తారు. ఇక విద్యార్థులను చూసుకున్నట్లయితే అనూహ్యమైన అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నం అవుతారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఆస్తుల కొనుగోలుపై ఒక అంగీకార పత్రాన్ని రాసుకుంటారు. ఇక సోదరులతో విభేదాలు కూడా తీరిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగి మరింత విస్తరిస్తారు. అలాగే భాగస్వామ్యుల యొక్క చేయూతను కూడా పొందగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న చిక్కుముడి వీడి ముందుకు అడుగు వేస్తారు. ఉన్నతాధికారులు కూడా చేయూతనందిస్తారు. రాజకీయవేత్తలు, వైద్యులు, కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారు హనుమాన్కి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. గృహమున బంధుమిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఇక విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే ఆస్తులను పొందుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి, కళాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు కుటుంబంలో వేడుకల నిర్వహణపై చర్చలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఎటువంటి భారీ ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను సరైన సమయంలో దక్కించుకోగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు తోడుగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే మహిళలకి కొద్దిపాటి ఆస్తిలాభ సూచనలు కలుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక
ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు అనేవి ఉంటాయి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఇక నూతన ప్రయత్నాలు ఏవి చేసినా ఈరోజు కలిసి రావని చెప్పవచ్చు. వాయిదా వేసుకోవడం మంచిదే. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామి సలహా తీసుకున్నట్టయితే ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అపవాదులు మోయాల్సి వస్తుంది. కాబట్టి కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. సహనంగా మీరు ఉండడం వలన మీకు మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఇక మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాన్ని తనిఖీ చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. ఇక మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఒకేలా డబ్బులు ఇచ్చినట్లయితే మీకు తిరిగి వచ్చే సూచనలు అయితే కనిపించడం లేదు. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు వాటిని వాయిదా వేయడం మంచిది. ఇక మీనరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల మాట తీరుతో కొంత అసహనం చెందుతారు. అనుకోని ఖర్చులు ఎదురై ఉక్కిరిబిక్కిరవుతారు. ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. ఆత్మీయుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. మనోనిబ్బరంతో మెలగడం ఎంతైనా మీకు మేలు చేస్తుంది. ఇక ఆదాయం విషయంలో కొంత గందరగోళం ఏర్పడవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు శ్రమపడి కొంతమేర లాభాలనేది గడించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు విధులతో సతమతమయ్యే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా విద్యార్థులు మరింత శ్రమ పడాల్సిన రోజుగా చెప్పవచ్చు. మహిళలకి ఆరోగ్యం మందగిస్తుంది కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. మీనరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.